హైదరాబాద్తో పాటు తెలంగాణలో మరొక 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తెలంగాణలో 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మొత్తం మీద మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది. గురువారం నాడు కురిసిన వర్షాలకు సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి అలాగే తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లోని హిమాయత్ నగర్తో పాటు చార్మినార్ ప్రాంతాల్లో దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒక్కసారిగా ఈ వేసవి తాపం తగ్గి చల్లబడడంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందినప్పటికీ భారీ వర్షాలతో ఇక లోతట్టు ప్రాంతాలు అయితే జనాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇక దాదాపు మరొక 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని సీఎం ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. ఇక రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి పునరుద్ధరించాలన్నారు. జలమయమైన కాలనీలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు కూడా ట్రాఫిక్ పోలీసు పరిష్కరించాలన్నారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఎదురుగాలు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, ఇతర యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 100 ప్లేస్లో దాదాపు 90 వరకు హైదరాబాద్లోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 9.8 సెంటీమీటర్లు, అలాగే ఆ తర్వాత హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో 9.6, డబీర్పూర్లో 9.5, సరూర్ నగర్లో 9.3, అలాగే నాంపల్లిలో 9.4, ముషీరాబాద్లో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తం మీద హైదరాబాద్లో కురిసిన వర్షానికైతే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది అయితే కలిగింది. సో దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలంటే ముఖ్యమంత్రి అయితే అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. మరొక 2 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.